వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికార మండతో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. తమిళ సూపర్ హిట్ డాడా తెలుగు మారుతి చేతుల మీదుగా పాపా ట్రైలర్ రిలీజ్. ఐపీబీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. అదంతా ఫేక్, నేను ఎర్రచందనం వ్యాపారినే. పుష్ప 2పై బీజేపీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్. ఏపీ సీఎం చంద్రబాబు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ టార్గెట్గా నిప్పులు చెరిగారు. కాకినాడ పోర్ట్ సెజ్లో బలవంతంగా వాటాలు రాయించుకున్నారని ఆరోపించారు. అధికార మండతో గన్ను పెట్టి మరీ బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని చెప్పారు. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు చరిత్రలో లేవన్న చంద్రబాబు ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు ఎండకడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. కాకినాడ సెస్, కాకినాడ పోర్టులో ఏ విధంగా బెదిరించి అధికారాన్ని దుర్వినియోగం చేసి వాటాలు దక్కించుకున్నారో చంద్రబాబు వివరించారు. ఏపీ చరిత్రలోనే ఇటువంటి దురాగతాలు ఎక్కడా చూడలేదన్నారు. తమిళ్లో పెద్ద హిట్ అయిన డాడా సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది. కవిన్, అపర్ణదాస్ జంటగా డైరెక్టర్ గణేష్ కే బాబు దర్శకత్వంలో తెరకెక్కిన డాడా తెలుగులో పాపా టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత నీరజ్ కోట ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 13న ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. తమిళ్లో తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆల్మోస్ట్ 30 కోట్లు వసూలు చేసి పెద్ద విజయం సాధించింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్తో పాటు ప్రేమ, ఎమోషన్, రొమాంటిక్ కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను రాజాసాబ్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ 2024 డిసెంబర్ 3న విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ ఐబీపీఎస్ ఎస్ఓ స్కోర్ కార్డుని అధికారిక వెబ్సైట్ నుంచి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు వారి స్కోర్లను చెక్ చేయడానికి వారి దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ అవసరమని గుర్తించాలి. ఐబీపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నెలలో నిర్వహించే తదుపరి మెయిన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్ష ఫలితాలు జనవరి లేదా ఫిబ్రవరి 2025లో నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి, మార్చ్ 2025లో నిర్వహించే ఇంటర్వ్యూ రౌండ్కు హాజరు కావాల్సి ఉంటుంది. తాత్కాలిక కేటాయింపు జాబితా ఏప్రిల్ 2025లో విడుదల కానుంది. అభ్యర్థులు ఐపీబీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు 2 స్థాయిల పరీక్షల ద్వారా ఎంపిక అవుతారు. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లో సందడి చేయనుంది. రిలీజ్కు ముందే ఈ సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్క్రీన్లలో విడుదలవుతున్న భారతీయ సినిమాగాను అరుదైన ఘనత సాధించింది. కాగా పుష్ప 2 సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమాలో ఎర్రచందనం ధర గురించి చూపించిందంతా అబద్ధమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎర్రచందనం టన్ను ₹1,00,000 ఉంటే పుష్ప మొదటి భాగంలో ₹1,00,00,000 లాగా చూపించారు. దీనితో పెద్ద సంఖ్యలో చెట్లను యువత నరికేశారు. ఇప్పుడు పుష్ప 2కి ఇంకెన్ని చెట్లు నరికేస్తారో. సినిమా వల్ల యువత చెడిపోతుంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, సినిమా రిలీజ్ని నిలిపివేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను ఎర్రచందనం లైసెన్స్ వ్యాపారిని అని వెల్లడించారు. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.